సో నెక్స్ట్ శాతవాహనంలో కింగ్స్ అనమాట. సో రాసుకోండి ఇంపార్టెంట్ రూలర్స్. మీరు వచ్చేసి పల్లవులు. సో పల్లవ రాజులు. ఫస్ట్ శివస్కందవర్మన్ పెట్టుకోండి. శివస్కందవర్మన్ అంటారు, వర్మన్ అంటారు. శివస్కందవర్మన్. సో ఈయన 4th century AD అనమాట. అంటే ఆల్మోస్ట్ మనకి 300 ఆ టైంలో. సో 297 నుంచి 275 నుంచి చెప్పాం కదా. సో అప్పటి నుంచి మొదలవుతాడు మనవాడు శివస్కందవర్మ. సో పల్లవరాజు అనమాట. ఆయన పేరు రాసుకోండి. ఇక్కడ కనిపించే పెయింటింగ్ ఇది శివస్కందవర్మ. ప్రాపర్గా ఉండవు పెయింటింగ్స్. సో ఈ వాజ్ ది మోస్ట్ పవర్ఫుల్ ఆఫ్ ది ఎర్లీ రూలర్స్. అంటే ఈ పల్లవులు ఎలా ఉంటారంటే, సో పల్లవులు కూడా 2 రకాలుగా డివైడ్ చేసుకుంటారు. ఇప్పుడు మనకి చోళాస్ ఉన్నారు కదా, ఇప్పుడు చోళులు ఉన్నారు, చోళాసు. సో చోళాసు 2 రకాలు, ఎర్లీ చోళాసు, ఇంపీరియల్ చోళాసు. సో వీళ్ళు సంగమేజ్ అనమాట. సో మనం సంగమేజ్ చెప్పుకున్నాం కదా, కరికాల చోళుడు వాళ్ళంతా ఇక్కడ ఉంటారు. సో ఇంపీరియల్ చోళాస్ అంటే మనకి రాజరాజ చోళుడు, రాజేంద్ర చోళుడు, కులోత్తుంగ చోళ వీళ్ళు వస్తారు. అంటే మనకి బృహదేశ్వర టెంపుల్ అవి నిర్మిస్తారు కదా, మిడివల్ ఇండియాలో వస్తారు వీళ్ళు. కానీ వాళ్ళు ఏన్షియంట్ చోళులు మాత్రం ఆల్మోస్ట్ ఎప్పుడో ఉంటారు, వాళ్ళు బీసీలో ఉంటారు. సో అర్థమైందా? సో 300 ముందు ఉంటారనమాట. అలా ఎర్లీ చోళాసు, తొలి చోళులు, ఇంపీరియల్ చోళాసు, మలి చోళులు అని చెప్పేసి పిలుస్తారు. అలానే పల్లవాసును కూడా ఒక కింగ్ టర్నింగ్ పాయింట్ ఉంటారనమాట. వాళ్ళకి ముందున్నటువంటి కింగ్స్ వచ్చేసి ఏమంటారంటే, సో ఎర్లీ పల్లవాసు అలా పిలుస్తారు. అంటే తొలి పల్లవులు అని చెప్పేసి అర్థం. ఆ కింగ్ తర్వాత, మెయిన్ కింగ్ తర్వాత ఉంటారు కదా, వాళ్ళని లేటర్ పల్లవాసు అని చెప్పేసి పిలుస్తారు. అర్థమైందా? ఒక పవర్ఫుల్ కింగ్ ఉంటారనమాట. సో అతనికి టర్నింగ్ పాయింట్ అతను హిస్టరీలో. సో తనకు ముందున్న వాళ్ళని పూర్వరాజులు అంటారు, తర్వాత మళ్ళీ రాజులు అని చెప్పేసి పిలుస్తారు. సో కాబట్టి శివస్కందవరం వచ్చేసి మనకి ఎర్లీ రూలర్స్ అనమాట. అంటే మనకి ఆ తొలి పల్లవుల్లో, తొలి పల్లవుల రాజుల్లో చాలా శక్తివంతమైన రాజు అనమాట. ఇతను ఆల్మోస్ట్ స్టార్ట్ ఆఫ్ ది 4th century AD. సో మనకి 300లో వీళ్ళ సామ్రాజ్యం అనేది చాలా పవర్ఫుల్ అవుతుంది. సో 4వ శతాబ్దంలో చాలా పవర్ఫుల్ అవుతుంది. సో కాబట్టి ఈ పాయింట్ రాసుకోండి. సో తొలి పల్లవులలో గొప్ప రాజు ఇతను తొలి పల్లవులలో గొప్ప రాజు. సో అంటే ఇతను మనకి ఆల్మోస్ట్ 300 CE వరకు పరిపాలిస్తాడు. ఈ టైంకి పల్లవ కింగ్డమ్ అనేది పీక్ స్టేజ్ లో ఉంటుంది. సో చాలా సామ్రాజ్యాన్ని విస్తరిస్తాడు. ఇక్కడ చూడండి 283 CE శివస్కందవర్మ ఆఫ్ కంచి, ఆ పల్లవ కింగ్ హూ రూల్డ్ ఫ్రమ్ ది 275 to 300 ఇష్యూడ్ ఏ చార్టర్. ఇతను ఎక్కడి నుంచి పరిపాలన సాగిస్తాడు? వీళ్ళకి రాజధాని ఫస్ట్ ఏంటి? కంచి నుంచి రాజ్యపాలన, అంటే దీన్ని కేంద్రంగా చేసుకొని పరిపాలన సాగిస్తాడు అనమాట. ఎవరు? శివస్కందవర్మ. సో పల్లవ కింగ్ ఇక్కడ నుంచి ఆయన ఒక చార్టర్ ఇష్యూ చేస్తాడు. చార్టర్ అంటే ఏంటి? సో ఇక్కడ నుంచి ఇక్కడ నేను రాజు. సో ఒక పెద్ద సామ్రాజ్యం పరిపాలించింది, ఆ సామ్రాజ్యం అంతమైపోయింది అనుకోండి, కొత్తలా వస్తాడు. సో ఇక్కడ నుంచి నేను చెప్పిందే శాసనం అంటారు కదా. సో అట్లా ఒక చార్టర్ రిలీజ్ చేస్తారు, శాసనాలలాగా లేదా ఏదైనా పత్రాల మీద, ఒక రాతి మీద, రాళ్ళ మీద శాసనాలు వేస్తారనమాట. ఇక్కడ నుంచి ఈ ప్రాంత రాజు ఈయనని చెప్పి చెప్తారు. సో దాన్ని ఫాలో అవ్వాలి, దాన్ని స్ప్రెడ్ చేస్తారు. ఆయన రాజ్య విస్తరణ ఎంతవరకు ఉంటుందో అంతవరకు స్ప్రెడ్ చేసి మనకు రాజు వచ్చేసి ఈయన అని చెప్తారు, కొత్త రాజు వచ్చారని చెప్తారు కదా. సో అలా అనమాట. కాబట్టి ఒక ఇష్యూ చేస్తాడు, చార్టర్ ఇష్యూ చేసి పరిపాలిస్తాడు. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే 275 నుంచి 300 CE వరకు పరిపాలిస్తాడు అనమాట. ఎవరు? శివస్కందవర్మ. ఎక్కడి నుంచి? కంచి ప్రాంతాన్ని రాజధానిగా చేసుకొని. ఇక్కడ చూడండి, అశ్వమేధ అంటూ అదర్ వేదిక్ సాక్రిఫైస్ పర్ఫార్మ్ బై హిమ్. సో ఈయన కూడా అశ్వమేధ యాగాలు, కొన్ని వైదిక ఆచారాలు, సో యాగాలు ఉంటాయి కదా, వాటిని ఫాలో అవుతాడు అనమాట. సో దీనికి సంబంధించి కొంచెం ఇన్ఫర్మేషన్ ఏముండదు. వీళ్ళంతా కూడా తొలి పల్లవులు. సో మనకి ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా మలి పల్లవులు, అంటే ఇంపీరియల్ వస్తారు కదా, నెక్స్ట్ వచ్చే పల్లవుల గురించి అయితే ఉంటుందన్నమాట. సో వీళ్ళంతా కూడా ఎర్లీయెస్ట్ కింగ్స్ పల్లవాసులు. నెక్స్ట్ సింహ విష్ణు. అయితే మనకి శివస్కందవర్మ తర్వాత చాలా కింగ్స్ వస్తారు మధ్యలో. అర్థమైందా? చాలా కింగ్స్ ఉంటారు, కానీ వాళ్ళ గురించి ఎక్కడ కూడా ప్రస్తావన ఉండదు సరిగా హిస్టరీలో. సో మనకి తర్వాత వచ్చేసి డైరెక్ట్ గా సింహ విష్ణు. ఇక్కడి నుంచి వచ్చేవాళ్ళు తర్వాత పల్లవులు అనమాట. తొలి పల్లవులు కాదు, తర్వాత పల్లవులు చెప్పారు కదా. సో టర్నింగ్ పాయింట్ అని చెప్పారు కదా, ఇక్కడి నుంచి అనమాట. అందుకే ఈయన ఏమంటారంటే మామూలుగా ఫౌండర్ ఆఫ్ ది పల్లవ ఎంపైర్ అంటారు. సో చూడండి, డైరెక్ట్ గా 575 వెళ్ళిపోయింది, 575 వెళ్ళిపోయింది అక్కడి నుంచి 300 నుంచి. సో 300 నుంచి 575 అంటే మనకి అంతా 275 years వాళ్ళ కింగ్సే ఉంటారు. కానీ వాళ్ళు పెద్ద ప్రస్తావన ఉండదు, అంటే చిన్న చిన్న కింగ్స్ రాజ్యాన్ని కాపాడుకుంటూ వస్తారు. సో పల్లవాసు అడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళ టైంలో ఎటువంటి శక్తివంతమైన రాజ్యాలు ఉండవు. సో అందుకే అన్ని సంవత్సరాలు పరిపాలిస్తారు. శక్తివంతమైన రాజ్యాలు ఉంటే ఖచ్చితంగా వీళ్ళని ఓడించేవాళ్ళు కదా యుద్ధాలలో. సో అలా అనమాట. సో మనకి తొలి పల్లవుల్లో గొప్ప రాజు ఎవరు? శివస్కందవర్మ. అందుకే అతని గురించి చెప్పాను, ఇంకా మిగతా ఏముండదు. కాబట్టి రేపు ఎగ్జామినేషన్లో శివస్కందవర్మ అనే వ్యక్తి ఏ వంశానికి సంబంధించిన అంటే పల్లవ వంశానికి అని గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి సింహ విష్ణు అనమాట. సో సింహ విష్ణు వాజ్ ది లైన్స్ ఫస్ట్ రూలర్. ఇతని సింహ విష్ణుని ఒక్కోసారి పల్లవ వంశ స్థాపకుడిని కూడా పిలుస్తారు. సో అతను ముందు కదా ఇతను, కాబట్టి రియల్ ఫౌండర్ ఆఫ్ ది పల్లవ డైనస్టీ అని చెప్పేసి పిలుస్తారు. సో కాబట్టి రాసుకోండి, పల్లవ సామ్రాజ్య
సో పల్లవ సామ్రాజ్య నిజ స్థాపకుడు అని రాసుకోండి. నిజ స్థాపకుడు. సో పల్లవ సామ్రాజ్య రియల్ ఫౌండర్ ఆఫ్ ది పల్లవ ఎంపైర్. సో రియల్ ఫౌండర్ ఆఫ్ ది పల్లవ ఎంపైర్. రియల్ ఫౌండర్ ఆఫ్ ది పల్లవ ఎంపైర్. రియల్ ఫౌండర్ ఆఫ్ ది పల్లవ ఎంపైర్. సో ఇతన్ని పల్లవ సామ్రాజ్య నిజ స్థాపకుడు అంటారు. అంటే పల్లవ సామ్రాజ్యం అనేది ఇక్కడి నుంచి టర్నింగ్ పాయింట్ అయింది అనమాట. సో వాళ్ళ ముందంతా కామన్ గా ఉంటుంది. ఆర్కిటెక్చర్ అట్లాంటి ఏం కనిపించవు మనకి. ఇక్కడ నుంచి చాలా చేంజెస్ అనేవి కనిపిస్తాయి అనమాట. ఓకేనా. సో సింహవిష్ణు డిఫీటెడ్ ది కాలబ్రాసు. ఈ కాలబ్రాసు లేయింగ్ ది గ్రౌండ్ వర్క్ ఫర్ ది ఏజ్ ఆఫ్ ది ఇంపీరియల్ పల్లవాస్ అనమాట. సో మామూలుగా ఈ కాలబ్రాస్ అనేవాళ్ళు ఎప్పుడు వస్తారంటే మనకి ఆల్మోస్ట్ కొన్ని సామ్రాజ్యాలు సౌత్ లో కొన్ని సామ్రాజ్యాలు అనేవి అంతరించిపోతారు. గుప్త సామ్రాజ్యం ఉంది కదా. సో గుప్త సామ్రాజ్యం అనేది సౌత్ వరకు ఉన్నది. సౌత్ వరకు ఉందా చెప్పుకుంటాం లేదా. వాళ్ళ తర్వాత కొన్ని సామ్రాజ్యాలు వస్తాయన్నమాట. చిన్న చిన్న సామ్రాజ్యాలు ఇవి. కాలబ్రాస్ అని చెప్పేసి, కదంబ అని చెప్పేసి. సో కదంబ అంటే మలబార్ తీరం ఉంది కదా, మంగళూరు దగ్గర నుంచి కేరళ వరకు పరిపాలిస్తారనమాట. కాలబ్రాస్ అనే వాళ్ళు ఎక్స్క్లూజివ్ గా మనకి కర్ణాటక ప్రాంతంలో పరిపాలిస్తారు. కర్ణాటక ప్రాంతం అంతా కూడా ఇలా ఉంటారు, చిన్న చిన్న సామ్రాజ్యాలు. సో ఈ టైంలో ఆ కాలబ్రాస్ని ఇతను ఓడిస్తాడు. ఎవరు? సింహవిష్ణు. ఓడించి లేయింగ్ ది గ్రౌండ్ వర్క్ ఫర్ ది ఏజ్ ఆఫ్ ది ఇంపీరియల్ పల్లవాసు. సో కాబట్టి ఈ కాలబ్రాస్ని ఎప్పుడైతే ఓడిస్తాడో అక్కడి నుంచి ఏజ్ ఆఫ్ ది ఇంపీరియల్ పల్లవాస్ అనమాట. ఇందా నేను చెప్పాను కదా ఏంటి, ఒకటి వచ్చేసి ఎర్లీ పల్లవాసు, ఇంపీరియల్ పల్లవాసు. ఎగ్జాక్ట్లీ ఇలానే ఎర్లీ చోళాసు, ఇంపీరియల్ చోళాసు. అర్థమైందా? సో టర్నింగ్ పాయింట్ అనమాట. ఇప్పుడు పాండ్యులు ఉన్నారు కదా, పాండ్యులు. సో పాండ్యులు వాళ్ళ యొక్క రూలింగ్ అనేది 800-1100 ఇయర్స్ పరిపాలించారు వాళ్ళు. కానీ కంటిన్యూస్గా ఉండదు. మధ్యలో గ్యాప్ వస్తూ ఉంటుంది. సో కొన్ని రాజులు అంతరించిపోతారు. మళ్ళీ వాళ్ళ వంశం మళ్ళీ తిరిగి వస్తుంది అనమాట. వాళ్ళ వంశమే మళ్ళీ కొంతకాలం తర్వాత వేరే సామ్రాజ్యాన్ని ఓడించి వస్తారు. ఇలా చాలా కాలం పరిపాలిస్తారు, కానీ కంటిన్యూస్గా ఉండరు అనమాట. అలానే ఇక్కడ కూడా మనకి ఎర్లియస్ట్ ముందున్నటువంటి రాజులు ఏ వంశంలో అయినా, తర్వాత వచ్చిన రాజులు, వాళ్ళకి మధ్యలో ఏముంటుంది? ఒక టర్నింగ్ పాయింట్ ఉంటుంది అనమాట. ఇప్పుడు మనకి టర్నింగ్ పాయింట్ ఏంటి? సింహవిష్ణు. అవునా కదా? సో శివస్కందవరం తర్వాత వచ్చే రాజులందరిలో కల్లా తర్వాత గొప్పవాడు ఎవరంటే సింహవిష్ణు అనమాట. అందుకే ఇక్కడి నుంచి మళ్ళీ ఇంపీరియల్ పల్లవాస్ అని చెప్పేసి పిలుస్తారు. కాబట్టి ఇంపీరియల్ పల్లవాస్ యొక్క యుగంగా మనం అయితే చెప్పుకోవచ్చు అనమాట. సో ఇంపీరియల్ వర్డ్ అయితే చెప్తాను చూడండి ఒకసారి, దానికి ట్రాన్స్లేషన్ కరెక్ట్గా ఉండదు. సో మామూలుగా మళ్ళీ పల్లవులు అంటారు. సో మీరు హెడ్డింగ్ పెట్టుకున్నారా? సింహవిష్ణు ఫస్ట్. సో సింహవిష్ణు తర్వాత అది రాసుకున్నారు పాయింట్. సో మామూలు ఇంపీరియల్ అంటే సామ్రాజ్యానే వస్తుంది. మీరేం రాసుకుంటారంటే తర్వాత పల్లవులను రాసుకోండి. లేటర్ పల్లవాస్ అని రాసుకోండి ఇంగ్లీష్ మీడియం వాళ్ళు. లేటర్ పల్లవాస్ లేదా ఇంపీరియల్ పల్లవాసు అంటే అర్థం ఏంటంటే సామ్రాజ్యం అని చెప్పేసి, అంటే వీళ్ళు సామ్రాజ్యాన్ని తీసుకొచ్చారని చెప్పేసి, కొత్త సామ్రాజ్యాన్ని. సో ఇంపీరియల్ పల్లవాస్ అంటే తర్వాత పల్లవులను రాసుకోండి, ప్రాబ్లం లేదు. మలి చోళులు అంటారు కదా, సో మలి పల్లవులు అని కూడా రాసుకోవచ్చు ఎగ్జాక్ట్ వర్డ్ అయితే. అంటే మామూలుగా ఇంపీరియల్ పల్లవాస్ అంటే సామ్రాజ్యం, సో సామ్రాజ్య స్థాపన చేసిన పల్లవులు అని చెప్పేసి అర్థం. సో అంత వర్డ్ అవసరం లేదు, మలి పల్లవులు అని కూడా రాసుకోవచ్చు. అయితే వీళ్ళు చాలా గొప్పవాళ్ళు. మనకి చోళ వంశంలో కూడా సంగం ఏజ్లో ఉన్న వాళ్ళకంటే కూడా తర్వాత, సో మనకి నెక్స్ట్ వస్తారు మిడివల్ ఇండియాలో, ఆ చోళులు చాలా ఇంపార్టెంట్ అనమాట ఎగ్జామినేషన్ పరంగా. సో వాళ్ళ గురించి ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇంతకుముందు మనకు కేవలం కరికాల చోళుల గురించి 2 పాయింట్లు చెప్పుకున్నాం అంతే. కానీ నెక్స్ట్ చోళ సామ్రాజ్యం మొత్తం కూడా ఆ రాజరాజ చోళుడు, రాజేంద్ర చోళుడు, కులోత్తుంగ చోళ వాళ్ళ గురించే మొత్తం డేటా అంతా ఉంటుంది. ఓకేనా. సో వాళ్ళు వచ్చేసి ఏంటంటే లేటర్ చోళాస్ అనమాట, ఇంపీరియల్ చోళాస్. సో మనకి హిస్టరీలో మొత్తం కూడా ఇంపీరియల్ పల్లవాసు, ఇంపీరియల్ చోళాస్ గురించే డేటా ఎక్కువ ఉంటుంది. ఓకే. సో ఇది రాసుకున్నాం కదా. నెక్స్ట్ ఈ ఆల్సో డిఫీటెడ్ ది చోళ, పాండ్య, చేర. సో ఇతను చోళులను ఓడిస్తాడు. తమిళనాడు ప్రాంతాన్ని అప్పుడు పరిపాలిస్తున్నవంటి, సో తమిళనాడు, కేరళ ప్రాంతాన్ని పరిపాలిస్తున్న చోళులు, చేరులు, పాండ్యులు 3 సామ్రాజ్యాన్ని ఈ పల్లవులు అటాక్ చేసి ఓడిస్తాడు. సో గొప్ప రాజు అనమాట సింహవిష్ణు. అందుకే ఇతన్ని పల్లవ సామ్రాజ్య నిజ స్థాపకుడు అంటారు. రాసుకోండి, ఇతను చోళులను, పాండ్యులను, నెక్స్ట్ వచ్చేసి పాండ్యులను, సో పాండ్యులను మరియు చేరలను ఓడించాడు. సో చూడండి 3 సామ్రాజ్యాలను ఓడించాడు. సో 3 సామ్రాజ్యాలను ఓడిస్తాడు. ఓకేనా, ఓడించాడు. రాస్తున్నారా? నెక్స్ట్ ఈ రూల్డ్ ఓవర్ ది ఎంటైర్ రీజన్ బిట్వీన్ ది కృష్ణ అండ్ ది కావేరి రివర్స్. ఇందా మనం చూసుకున్నాం కదా. సో మనకి కృష్ణా రివర్ దగ్గర నుంచి, సో రివర్ కృష్ణ దగ్గర నుంచి రివర్ కావేరి వరకు మొత్తం పల్లవ సామ్రాజ్యం ఉంటుంది. అంటే ఇన్క్లూడింగ్ ఆంధ్రప్రదేశ్లోని సమ్ పార్ట్స్ అనమాట. సో ఆంధ్ర ప్రాంతంలో ఉండే కొన్ని భాగాలు ప్లస్ తమిళనాడులో ఉండే కొన్ని భాగాలు కలిపి వీళ్ళు ఉంటారు అనమాట. అంటే మనకి ఇక్కడ అస్మోస్ట్ ఇక్కడ వరకు ఉంటారు. ఈ ప్రాంతంలో చోళ్ళు ఉంటారు. అర్థమైందా? అంటే మనం తమిళనాడుని డివైడ్ చేసుకున్నాం అనుకోండి, సౌత్ తమిళనాడు, నార్త్ తమిళనాడు అని. ఉత్తర తమిళనాడు మొత్తం కూడా ఎవరు ఉంటారు? పల్లవులు ఉంటారు. అంటే ఉత్తర తమిళనాడు, దక్షిణ ఆంధ్రప్రదేశ్. అర్థమైందా? సౌత్ ఆంధ్రప్రదేశ్, నార్త్ తమిళనాడు. సో ఎవరుంటారంటే పల్లవులు ఉంటారు. సో సౌత్ తమిళనాడు మొత్తం కూడా ఎవరు ఉంటారంటే చోళరాజు వంశంలో ఉంటారు. సో కేరళలో కొన్ని భాగాలు
ఇంకా సౌత్ తమిళనాడు చివరిగా ఉంది సౌత్ తమిళనాడు, అది వచ్చి పాండ్యులు ఉంటారు. సో పాండ్యులకి పైన అంటే ఉత్తర కేరళ కొంచెం తమిళనాడు ప్రాంతం కలిపి ఇప్పుడు ఊటీ ఉన్నాయి కదా కొడైకెనాల్, అవి ఆ ప్రాంతం చేర వంశం ఉండేవన్నమాట. ఇలా సామ్రాజ్యాలు ఇక్కడ మాత్రమే ఇరుగ్గా ఉండేది ఇక్కడిక్కడే. సో పల్లవులు మాత్రమే ఆంధ్రలోని కొంత ప్రాంతాన్ని అంటే కృష్ణానది వరకు పరిపాలిస్తారు. అంటే మనకు ఆల్మోస్ట్ విజయవాడ. సో విజయవాడ వరకు మొత్తం పల్లవ సామ్రాజ్యమే ఉంటుంది. సో ఇట్లా అనమాట కృష్ణా నుంచి కావేరి వరకు ఉంటుంది. కాబట్టి రాసుకోండి, వీళ్ళ సామ్రాజ్యం కృష్ణా మరియు కృష్ణా రివర్. సో కృష్ణా మరియు కావేరి నదుల మధ్య ఉండేది, కావేరి నదుల మధ్య విస్తరించింది లేదా ఉండేదని రాసుకోండి. కృష్ణా మరియు కావేరి నదుల మధ్య ఉండేది అంటే వీరి యొక్క సరిహద్దులు అనమాట. సో చోళ సామ్రాజ్యానికి సరిహద్దులుగా మనం చెప్పుకోవచ్చు కదా. ఇప్పుడు ఇది పల్లవ సామ్రాజ్యం అనుకోండి, నార్త్ వైపు ఎంత ఉంది రివర్ కృష్ణ. సో రివర్ కృష్ణ అనేది వీళ్ళ యొక్క నార్త్ సరిహద్దు అనమాట. సౌత్ సరిహద్దు ఏంటి రివర్ కావేరి. సో రివర్ కావేరి అనేది సౌత్ సరిహద్దుగా మనం చెప్పుకోవచ్చు. ఇది నార్త్, ఇది వచ్చేసి సౌత్ అనమాట. ఇలా వీళ్ళు రాజ్యాన్ని అయితే విస్తరించుకున్నారు. అంటే తిరుపతి, చిత్తూరు ఇవన్నీ కూడా పల్లవ సామ్రాజ్యం ఉండేది. మీకు తెలుసా పల్లవులు మన శ్రీకాళహస్తి ఉంది కదా, శ్రీకాళహస్తిలో మొట్టమొదటి టెంపుల్ నిర్మించింది కూడా పల్లవులే అనమాట. ఆ టెంపుల్ డ్యామేజ్ అయిన తర్వాత మళ్ళీ వేరే రాజ్యం వచ్చి నిర్మిస్తుంది. తిరుపతిని ప్యాటర్నైజ్ చేశారు, తిరుమల టెంపుల్ని ప్యాటర్నైజ్ చేశారు. సో అది చరిత్ర సరిగా లేదు. ఇంకా చాలా దేవాలయాలు, సో మన చిత్తూరు పరివాహక ప్రాంతాల్లో చాలా దేవాలయాలు ఉంటాయి ఇంకా. సో అవన్నీ కూడా మన గోవిందరాజ స్వామి టెంపుల్ ఉంటుంది శ్రీకాళహస్తిలో. సో చోళులు కూడా తిరుపతిని కాపాడారు. వాళ్ళు శైవ మతస్థులు అయినప్పటికీ కూడా సో తిరుపతిని కొన్ని టెంపుల్స్ని కాపాడారు అనమాట. ఈ గోవిందరాజ స్వామి టెంపుల్ కూడా చోళులో తీసుకొస్తారు. సో అర్థమైందా. సో కాబట్టి సరిహద్దులు ఏంటంటే పల్లవ సామ్రాజ్య సరిహద్దులు ఏమున్నాయి, సో కృష్ణానది నుంచి కావేరి నది మధ్య వరకు అయితే విస్తరించింది అనమాట రాజ్యం అనేది. సో ఇక్కడ చూడండి విష్ణు వర్షిప్పర్ వచ్చింది టైటిల్ ఆఫ్ ది అవనసింహ లైన్ ఆఫ్ ది ఎర్త్ అనమాట. అంటే ఇతని సింహ విష్ణుని ఏమని పిలుస్తారంటే ఇతను విష్ణు వర్షిప్పర్ అనమాట, విష్ణువుని పూజించే వ్యక్తి. కాబట్టి మీరు ఒక పాయింట్ రాసుకోండి, పల్లవులు వైష్ణవులు అని రాసుకోండి. పల్లవులు వైష్ణవులు. సో పల్లవాస్వర్ వైష్ణవేట్స్. సో పల్లవులు ఎవరంటే వైష్ణవులు అనమాట. వీళ్ళు వైష్ణవ మతాన్ని పూజిస్తారు, వైష్ణవ మతాన్ని ఫాలో అవుతారు, అంటే విష్ణువుని పూజిస్తారు. అలా అని చెప్పేసి శైవ మతాన్ని వీళ్ళు వ్యతిరేకించలేదు, శైవ మతాన్ని కూడా ప్రోత్సహించారు. అర్థమైందా. అంటే వైష్ణవులు బేసిక్గా వైష్ణవేట్స్ పల్లవులు, అంటే వైష్ణవ మతాన్ని విష్ణువుని మాత్రమే పూజిస్తారు. కానీ శైవ మతాన్ని కూడా ప్రోత్సహించారు, శివుణ్ణి పూజించే నైనార్స్ని కూడా వీళ్ళు ప్రోత్సహించారు అనమాట. కాబట్టి ఇక్కడ రాసుకోండి, అతని ఒక బిరుదు రాసుకోండి, ఇతని బిరుదు అని రాసుకోండి. సో ఇతను బిరుదు. సో ఇతను వచ్చేసి ఎవరిని పూజిస్తాడు, విష్ణువుని పూజిస్తారు. కాబట్టి ఇతన్ని అవనసింహ అని చెప్పేసి పిలిచేవాడు అనమాట. సో అవనసింహ లైన్ ఆఫ్ ది ఎర్త్ అనమాట, భూసింహం అని చెప్పేసి అర్థం, భూమి మీద సింహం అని చెప్పేసి అర్థం అనమాట. అవని అంటే ఏంటి, ఎర్త్ అని కదా. సో అవని, ధరితి ఇవన్నీ కూడా భూమి పర్యాయ పదాలు అనమాట. సో కాబట్టి అవని సింహ అంటే భూమి మీద సింహం అని చెప్పేసి అర్థం. ఎవరు, సింహ విష్ణు. దాని పేరులో సింహ ఉంటుంది, విష్ణు ఉంటుంది. సో విష్ణుని పూజిస్తాడు అనమాట. ఓకే, ఆయన టైటిల్ వచ్చేసి బిరుదు వచ్చేసి అవన సింహ. సో ఈయన ఆస్థానంలో కవి ఉంటాడు, ఆయన పేరు వచ్చేసి భారవి అనమాట. భారవి ఆస్థాన కవి. ఇతని ఆస్థాన కవి అని రాసుకోండి, ఇతని ఆస్థాన కవి. సో హీజ్ కోర్ట్ పోయిట్. సో ఇతనికి ఆస్థాన కవి ఎవరంటే భారవి. ఆస్థానంలో భారవి అని చెప్పేసి ఒక కవి అయితే ఉండేది అనమాట. సో ఇతను ఎక్కువగా అతని ఆస్థానాన్ని విజిట్ చేసుకుంటూ ఈ భారవిని సింహ విష్ణు ప్రోత్సహించేవాడు. సో ఈ కవుల్ని ప్రోత్సహిస్తారు కదా రాజులు, సో అలానే భారవిని కూడా ప్రోత్సహిస్తూ ఉంటాడు. సో అర్థమైందా. సింహ విష్ణువుకు సంబంధించి మనకి పల్లవ సామ్రాజ్యంలో ఒక టర్నింగ్ పాయింట్ అనమాట. సో పల్లవ సామ్రాజ్యం నిజ స్థాపకుడు ఎవరంటే సింహ విష్ణు. ఇతను ఒక బిరుదు వచ్చేసి అవనసింహ. ఇతను ఎట్ ఏ టైము 3 సామ్రాజ్యాలను ఓడిస్తాడు. సో చోళ సామ్రాజ్యాన్ని, చేర సామ్రాజ్యాన్ని, పాండ్యుల సామ్రాజ్యాన్ని ఓడిస్తాడు. సో ఇతని గురించి ఇంకా ఏమన్నాయి, కావేరి అంటే ఇతని యొక్క టైంలో పల్లవ సామ్రాజ్య సరిహద్దులు ఏమన్నాయి, కృష్ణానది నుంచి కావేరి నది మధ్య వీళ్ళ సామ్రాజ్యం అనేది విస్తరించినది అనమాట. సో ఇతనికి టైంలో ఉన్నటువంటి ఆస్థాన కవి ఎవరు, భారవి. సో భారవి అనే అతను ఇతను ఒక ఆస్థాన కవి అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి మహేంద్రవర్మన్. సో మహేంద్రవర్మను ఇతను వచ్చేసి ఆల్మోస్ట్ 600 నుంచి 630 ఇయర్స్ పరిపాలిస్తాడు, 30 సంవత్సరాలు. పులికేసి చంపేసేది, పులికేసి 2 రాస్తున్నారా. సో మనకి మామూలుగా సౌత్ లో ఇప్పుడు మనకి ఈస్ట్ వెస్ట్ గోదావరి, ప్రభాసు వీళ్ళు కింగ్స్, సో రాజులు అంటారు కదా, వాళ్ళంతా నార్త్ నుంచి వచ్చిన వాళ్ళు అప్పట్లో, రాజపుతులు వాళ్ళంతా. సో రాజపుతుల్లో కొన్ని తెగలు ఇక్కడ, కొన్ని వర్గాలు ఇక్కడ ఉండేవన్నమాట. ఎక్కడ ఉండేవి, సో మనకి హైహయ వంశం అని చెప్పేసి పల్నాడు పరిపాలించేది. సో ఇప్పుడు విజయనగర సామ్రాజ్యం కంటే ముందు పల్నాటి యుద్ధం అవి జరుగుతాయి కదా. సో ఆ టైంలోనే కొంతమంది రాజపుతులు మైగ్రేట్ అవుతారు సౌత్కి. సో వాళ్ళే ఇప్పుడు మనకి ఉన్న శ్రీ విష్ణు హీరో ఉన్నారు కదా, సో రాజులు అంటాం మనం ఇప్పుడు, వాళ్ళంతా క్షత్రియస్ అంతా వాళ్ళే అనమాట. అక్కడి నుంచి మైగ్రేట్ అయ్యారు ఇక్కడికి, ఎక్కడి నుంచి, నార్త్ నుంచి.
కొన్ని సంవత్సరాల ముందు మైగ్రేట్ అయ్యి ఇక్కడ సెటిల్ అయిపోయారు వాళ్ళు. అంటే తెలుగు సెటిలర్స్గా అయిపోయారు అనమాట. సో రాజులనే వాళ్ళంతా కూడా ఎవరంటే అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు. రామగోపురం కూడా కింగే, క్షత్రియ అనే తెలుసా. సో అట్లా. సో చూద్దాం మహేంద్రవర్మను. ఇతను ఆల్మోస్ట్ 30 years పరిపాలిస్తాడు. సింహ విష్ణు తర్వాత రాజ్యాధికారం చేస్తాడు అనమాట. సో ఇతనికి సంబంధించి చూస్తే హీ వాజ్ డిఫీటెడ్ బై ది చాళుక్య కింగ్ పులకేశి II అనమాట. సో చివరిలో రాస్తుంది ఇప్పుడు ఈ పాయింట్. మీకు ఆల్రెడీ హిస్టరీలో చాలాసార్లు రిపీట్ చేశాను కదా, అందువల్ల ఫస్ట్ చెప్తున్నాను. సో ఇతన్ని మామూలుగా పులకేశి II అనమాట, బాదామి చాళుక్యులకు సంబంధించినటువంటి రాజు పులకేశి II ఓడిస్తాడు. సో ఓడిని చంపేస్తాడు అనమాట. సో చంపేస్తాడు. అతనితో ఈ సామ్రాజ్యం అనేది వాళ్ళ కొడుకు చేతిలోకి వెళ్తుంది. వాళ్ళ కొడుకు వచ్చి మళ్ళీ పగ తీర్చుకుంటాడు, పులకేశి IIని ఓడిస్తాడు. పులకేశి II ఆల్రెడీ హర్షవర్ధను ఓడించి అతను ప్రలోభాలు పలుకుతుంటాడు అనమాట. నాకంటే గొప్ప రాజు ఇంకెవరు లేరనుకుంటూ ఉంటాడు. సో ఇతని టైంలో ఇతని కొడుకు అటాక్ చేసి అతన్ని రాజధాని వరకు తరిమి కొడతాడు. ఎవరిని? బాదామి చాళుక్యుల్ని. వాతాపి కదా వాళ్ళ రాజధాని బాదామి. అందులో తరిమి కొట్టి ఈ పులకేశి IIని అంతం చేస్తాడు. అర్థమైందా? సో అట్లా బాదామి చాళుక్యులు అంతరించిపోతారు. తర్వాత వెస్ట్రన్ చాళుక్యాస్, పశ్చిమ చాళుక్యులు, ఇటు ఆంధ్రప్రదేశ్లో తూర్పు చాళుక్యులు మాత్రం మిగిలిపోతారు. ఓకేనా? గుజరాత్లో ఉండే ఈ వెస్ట్ చాళుక్యాస్, గుజరాత్లో ఉండే చాళుక్యాస్నే సోలంకి డైనస్టీ అంటారు, సోలంకి రాజవంశం అంటారు. వాళ్ళు మనకి రాజపుత్రులు అంటారు కదా, ఆ టైంలో వస్తారు. ఓకేనా? సో ఇది రాసుకోండి ఫస్ట్ పాయింట్. టైటిల్స్ ఆయనకి కొన్ని బిరుదులు ఉంటాయన్నమాట. సో మహేంద్రవర్మనికి. సో మహేంద్రవర్మన్ కూడా చాలా గొప్ప రాజు, చాలా గొప్ప రాజు. ఇతని టైంలో కూడా చాలా కన్స్ట్రక్షన్స్ అనేవి జరుగుతాయి, ఇన్స్క్రిప్షన్స్ ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. సో రాసుకోండి బిరుదులు, దీనికి సంబంధించిన బిరుదులు. ఫస్ట్ బిరుదు వచ్చేసి గుణభద్ర. సో గుణభద్ర. సో నెక్స్ట్ వచ్చేసి సత్యసంధ, చిత్రకారి పులి. సో చిత్రకారి పులి ఇంపార్టెంట్, చాలాసార్లు అడుగున్నారు యూపీఎస్సీ వాటిల్లో. చిత్రకారి పులి. ఇంకోటి వచ్చేసి విచిత్ర చిత్త. సో చివరిగా మత్త విలాస. చూడండి ఎన్ని బిరుదులు ఉన్నాయో. అన్ని బిరుదులు ఉన్నాయంటే ఆబ్వియస్లీ అతను చాలా పవర్ఫుల్ కింగ్ అని చెప్పేసి అర్థమవుతుంది కదా. ఇప్పుడు మన గౌతమ పుత్ర శాతకర్ణికి అలానే శ్రీకృష్ణదేవుడికి చాలా బిరుదులు ఉంటాయి. ఒక రాజుకి ఎక్కువ బిరుదులు ఉన్నాయంటే అతని యొక్క పరిపాలన కావచ్చు, అతని యొక్క రీజన్, పరిపాలన కాలం అనేది చాలా స్వర్ణయుగంగా ఉందని చెప్పేసి అర్థం అనమాట. సో బిరుదులు ఊరికే ఇస్తారా? సో ఇప్పుడు మనకి పద్మశ్రీలు, భారతంలో ఊరికే ఇస్తున్నారు ఎవరికంటే వాళ్ళకి? లేదు కదా. సో చాలా గొప్ప వ్యక్తులకు మాత్రమే వాళ్ళకి స్కిల్స్ కావచ్చు, సంఘ సేవ కావచ్చు, ఇట్లాంటి చేసిన పర్సన్స్కే ఇస్తారు. సో అలా అనమాట. ఇవన్నీ కూడా ఆయన ఒక బిరుదులు. సో ఒకటి వచ్చేసి గుణభద్ర అంటే మంచి గుణం గలవాడని. సత్యసంధ అంటే రాజులు, అంటే ఇవన్నీ కూడా అతని క్యారెక్టర్కి సంబంధించిన అన్నమాట ఈ రెండు కూడా. సో ప్రజలతో బాగా ఉండేవాడు ఎవరు? మహేంద్రవర్మను. సో పల్లవ సామ్రాజ్యంలో ఇతను సింహ విష్ణు కంటే కూడా, సింహ విష్ణు ఎక్కువగా యుద్ధాలు చేసేవాడు, యుద్ధాలు చేసి రాజ్య విస్తరణ చేశాడు. సో మహేంద్రవర్మన్ అయితే చాలా కూల్ పర్సన్ అనమాట, రాజ్యాన్ని ఒక స్వర్ణంగా తీసుకొస్తాడు. సో పల్లవులు ఒక ఆర్కిటెక్చర్, వాస్తుశిల్పం అంట వాస్తు నిర్మాణాలు ఇవన్నీ జరిగింది ఇతని టైంలో అనమాట. ఇతని నుంచి అడాప్ట్ అవుతాయి మొత్తం కూడా. సో అంటే పల్లవ సామ్రాజ్యం అనేది పీక్ స్టేజ్కి వెళ్తుంది. సో సింహ విష్ణు ఏం చేశాడు? మొత్తం రాజ్య విస్తరణ చేశాడు. కావేరీ నది దగ్గర నుంచి ఆంధ్రాలోని కృష్ణానది వరకు రాజ్యాన్ని విస్తరిస్తాడు. పల్లవుల్ని, చోళుల్ని, పాండ్యులు ఓడిస్తాడు. అంటే ఒక రాజ్యాన్ని, ఒక అంపైర్ అయితే బిల్డ్ చేస్తాడు. ఇతను ఏం చేస్తాడంటే ఆ అంపైర్ని సుభిక్షంగా చూసుకుంటాడు. ప్రజల యొక్క సంక్షేమం కావచ్చు, డెవలప్మెంట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా చూసుకుంటాడు అనమాట. సో అందుకే ఇతనికి ఇన్ని బిరుదులు ఉంటాయి. సో ఫస్ట్ గుణభద్ర, సత్యసంధ అనేవి అతను క్యారెక్టర్కి సంబంధించి అనమాట. నెక్స్ట్ చిత్రకారి అంటే ఏంటి? మామూలుగా చిత్రకారి అంటే టెంపుల్, అంటే మనకి మామూలుగా టెంపుల్స్ అంటే బొమ్మలేస్తారు, చిత్రలేఖనం అంటారు కదా, అట్లా. అయితే ఇతను ఎందుకు పిలుస్తారంటే టెంపుల్ మేకర్ అనమాట. సో ఆలయ నిర్మాణాలు స్టార్ట్ అవుతాయి ఇతని టైంలో, ఆలయ నిర్మాణాలు. సో ఇక్కడ ఉన్నాయి కదా టెంపుల్ మేకర్. సో అంటే ఆలయ నిర్మాణాలు, టెంపుల్స్ నిర్మించడం అనేది ఇక్కడి నుంచి మొదలవుతుంది. సో టెంపుల్స్ నిర్మిస్తారు. వీళ్ళు ఏ స్టైల్లో నిర్మించేది? ద్రవిడ శైలిలో నిర్మిస్తారు. అర్థమైందా? సో మనకి టెంపుల్స్ అనేవి ఆర్కిటెక్చర్ చెప్పాను కదా, నగరా స్టైలు, ద్రవిడ స్టైలు, వెసరా స్టైలు 3 ఉంటాయి మన భారతదేశంలో. మొత్తం ఆలయాలు నిర్మించే శైలి అనమాట, స్టైల్. ఇందులో మనకి నగరా స్టైల్ ఎవరు తీసుకొచ్చారు? గుప్తులు. సో గుప్తులు నగరా స్టైలే కాకుండా మన భారతదేశంలో మొట్టమొదటిసారి ఆలయ నిర్మాణం చేసింది కూడా ఎవరంటే గుప్తులే అనమాట. సో పల్లవుల కంటే ముందే గుప్తులు. అయితే వాళ్ళు తీసుకొచ్చింది నగరా స్టైల్. సౌత్ ఇండియాలో మొట్టమొదటిసారి గుప్తులు సౌత్ ఇండియాలో టెంపుల్స్ ఎక్కడ కట్టారు? ఓన్లీ నార్త్లోనే ఉంటాయి. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, బీహార్ ఆ రీజన్లోనే ఉంటాయి వాళ్ళ టెంపుల్స్. సౌత్లో మొట్టమొదటిసారి ఆలయ నిర్మాణం తీసుకొచ్చింది ఎవరంటే పల్లవాస్ అనమాట. వీళ్ళ యొక్క శైలి ఏంటంటే ద్రవిడ స్టైల్. సో ద్రవిడియన్స్ అంటారు మన అందరినీ సౌత్ వాళ్ళని. సో ద్రవిడ స్టైల్ అనమాట టెంపుల్స్. సో వెసరా స్టైల్ అనేది కూడా మన కర్ణాటకలో కనిపిస్తుంది ఎక్కువగా. సో కర్ణాటకలో బాదామి చాళుక్యాసు, పులకేశి II ఉన్నాడు కదా, సో ఇతను కావచ్చు బాదామి చాళుక్యాసు ప్లస్ హోయసులాసు, విజయనగరం ఎంపైర్ కంటే ముందుంటారు హోయసులు. వాళ్ళంతా నిర్మించిన టెంపుల్స్ మొత్తం కూడా వెసరా స్టైల్. వెసరా అంటే మిక్స్ ఆఫ్ నగర అంటూ ద్రవిడ. సో ద్రవిడ స్టైలు, ఈ యొక్క నగరా స్టైలు. సో మనకి నార్త్ వైపు ఉన్న నగరా స్టైలు,
సౌత్ లో ఉన్న ద్రవిడ స్టైల్ రెండు మిక్స్డ్ గా ఉండే స్టైలే వచ్చేసి వెసరా స్టైల్ అనమాట. అవి ఫాలో అయింది ఎవరంటే బాదామి చాళుక్యులు, హోయసలాసు. ఓకేనా? సో అర్థమైంది కదా టెంపుల్ ఆర్కిటెక్చర్ అనేది ఒకసారి. సో కాబట్టి ఇలా బిరుదులు ఉంటాయి. అతన్ని చిత్రకారి ఎందుకు పిలుస్తారంటే టెంపుల్ మేకర్ అన్నమాట. సో ఇక్కడ నుంచి టెంపుల్స్ అనేది తీసుకొస్తాడు. టెంపుల్ ఎలా నిర్మించాలి మొత్తం కూడా సివిల్ ఇంజనీర్ లాగా చేసేవాడు అనమాట. చాలా టాలెంటెడ్ పర్సన్ ఎవరు, మహేంద్రవర్మన్. నెక్స్ట్ వచ్చేసి ఇంకో చూడండి, చిత్రకార పులి, పెయింటర్. అతను సొంతంగానే చిత్రలేఖనం చేస్తాడు. మొత్తం ఆలయ ప్రాంగణం ఎలా ఉండాలి మొత్తం కూడా చిత్రలేఖనంలో చూపించాడు అనమాట. సో అంత గొప్ప స్కిల్ ఉన్నటువంటి రాజు. వచ్చేసి ఏముంది, ఆ విచిత్ర చిత్త అనమాట. విచిత్ర చిత్త అంటారు. విచిత్ర చిత్త అంటే ఏంటంటే ఒక మంచి పేరుగా అనమాట. అంటే గ్రేట్ నేమ్ గా చెప్పుకోవచ్చు మనం, అంతే. సో దాని గురించి అంతకు మించి ఏముండదు. సో మత్త విలాస. సో మత్త విలాస అనేది కూడా ఒక బిరుదు అనమాట. మత్త విలాస అంటే అది కూడా క్యారెక్టర్కి సంబంధించింది, రాజు క్యారెక్టర్కి సంబంధించినవన్నీ కూడా. సో మీనింగ్స్ అయితే ఈ రెండు మారిపోతాయి. చిత్రకారి అంటే టెంపుల్ మేకరు, చిత్రకార పులి అంటే ఏంటి, పెయింటర్ అనమాట అర్థం అనమాట. చిత్రలేఖనం చేసేవాడు అని చెప్పేసి అర్థం. ఇలా మహేంద్రవర్మనికి చాలా బిరుదులు అయితే ఉంటాయన్నమాట. సో అర్థమైందా? ఇలా నెక్స్ట్ మనకి ఇతనికి సంబంధించి ఒక శాసనం ఉంటుంది. అదేంటంటే మందగపట్టు. సో మందగపట్టు శాసనం ఉంటుంది. మెన్షన్స్ ది బిగినింగ్ ఆఫ్ ది రాక్ కట్ టెంపుల్స్ కన్స్ట్రక్షన్స్. అంటే మొట్టమొదటిసారి రాతి శిలల్ని కట్ చేసి, అంటే రాళ్ళని కట్ చేసి విగ్రహాలు తీసుకొస్తారు కదా, అవునా కదా. ఇప్పుడు విగ్రహం చేయాలంటే ఒక గ్రానైట్ స్టోన్ ఉంటుంది. సో దీన్ని కట్ చేసి, సో దీన్ని డిఫరెంట్ కట్ చేసి ఒక బొమ్మను తయారు చేస్తారు శిలల్ని. అటువంటి రాక్ కట్ టెంపుల్స్ అంటే ఒక పెద్ద రాళ్ళని కట్ చేసి టెంపుల్స్ నిర్మిస్తారు, అవునా కాదా. అటువంటి పద్ధతిని మొట్టమొదటిసారి పరిచయం చేసింది ఎవరంటే మహేంద్రవర్మన్. కాబట్టి ఒక శాసనం ప్రకారం, సో అదేంటంటే మందగపట్టు శాసనం రాసుకోండి. మందగపట్టు శాసనం ప్రకారం రాతి దేవాలయాలు. సో రాతి దేవాలయాలు అంటే ఏంటి, రాళ్ళని తొలిచి, అంటే రాళ్ళను పగలగొట్టి తయారు చేస్తారు, రాక్ కట్ అని అర్థం. సో రాతి దేవాలయాల నిర్మాణం మొదలైంది. సో రాక్ కట్ అనమాట, అంటే స్టోన్స్ ని కట్ చేసి, సో రాతిని తొలిచి వీళ్ళు నిర్మాణాన్ని స్టార్ట్ చేశారు. సో రాతి టెంపుల్స్ అంటే అంతే కదా, ఇప్పుడు రాళ్లతో డైరెక్ట్ టెంపుల్స్ లా ఉండవు కదా అవి. సో వాటికి డోర్స్ కావచ్చు, పైన విగ్రహాలు, సింబల్స్ మొత్తం కూడా ఉంటాయి. మన సౌత్ కాకుండా ఇండియా మొత్తం కూడా మన గర్భగుడిలో ఉండే దేవుడు కూడా రాతి శిల ఉంటుంది ఎక్కువగా. సో సౌత్ ఇండియాలో ఎటువంటి శిలను ఉపయోగిస్తారంటే గ్రనైట్ అనమాట. సో మనకి గ్రనైట్ ఎక్కువ ఉంటుంది. ఎందుకు సౌత్ ఇండియాలో గ్రనైట్ ఉంటుంది, నార్త్ వైపు ఉండదు. సో అంటే మనకి మామూలుగా ఇండియా ఉంది కదా, గుజరాత్ దగ్గర నుంచి ఇలా ఇండియా ఇంతవరకు ఉండే పార్ట్ మాత్రమే లావాతో ఏర్పడుతుంది. సో అగ్నిపర్వతం ద్వీపకల్పం ఉంటుంది కదా, ద్వీపకల్పం. సో మనది ఈ దక్కన్ యొక్క ప్రాంతం, దక్కన్ పీఠభూమి, తెలంగాణ ప్లాటూ కావచ్చు, కింద మనకి నీలగిరి హిల్స్, వెస్టర్న్ ఘాట్స్, ఈస్టర్న్ ఘాట్స్ ఉన్నాయి, తూర్పు పశ్చిమ కనుమలు. ఇవన్నీ కూడా ఒకప్పుడు అంటార్టికా ఉంది కదా, ఇప్పుడు అంటార్టికా దగ్గర ఉంది అనమాట. ఇది ఈ ప్రాంతం అంతా అంటార్టికా దగ్గర ఉన్నది. మీరు జాగ్రఫీలు ఉంటారు. అంటార్టికా దగ్గర నుంచి ప్లాంట్స్ అనేవి మూవ్ అవుతాయి అనమాట. సో ఇది ఇండో ప్లాటూ, యూరోప్ దగ్గర ఉండే ఒక ప్లాటూ ఢీకొట్టి హిమాలయాలు ఏర్పడతాయి. కాబట్టి దీని పైన ఉండే ప్రాంతం మనకి ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ అవన్నీ ఉన్నాయి కదా, గంగానది, యమున పైన ఉండే ప్రాంతాలు అవన్నీ మనకి సంబంధించినవి కదా ఒకప్పుడు, అవి హిమాలయన్ ప్రాంతాలు. సో వాటిని మనం వెళ్ళి ఢీకొట్టామన్నమాట. సౌత్ ప్లాట్ ఉంది కదా, ఇదంతా వెళ్ళి ఢీకొట్టింది. సో కాబట్టి అగ్నిపర్వతాలు విస్ఫోటనం చెంది లావా ఏర్పడుతుంది. సో అగ్నిపర్వత విస్ఫోటనంతో ఏర్పడే రాజస్థాన్లో ఏముంటాయి, ఒకటి గ్రనైటు, ఇంకోటి బసాల్ట్. సో గ్రనైట్ అనేది మనకి భూమి లోపల ఉంటుంది ఎక్కువగా, బసాల్ట్ పైన ఉంటాయి. మీరు వైజాగ్ బీచ్కి వెళ్తారు కదా ఎక్కువగా, సో అక్కడ స్టోన్స్ కనిపిస్తాయి చూడండి, కొన్ని రాళ్ళు సముద్ర ప్రాంతంలో ఉంటాయి, అవి బసాల్ట్ అనమాట. సముద్రం అడుగు భాగం ఉండేది బసాల్ట్, ల్యాండ్ మీద ఉండేది గ్రనైట్. సో కాబట్టి మన ఇండియాలో, సౌత్ ఇండియాలో ఎక్కువ గ్రనైట్ దొరుకుతుంది. సో ఇప్పుడు మన గ్రనైటే అనమాట, మన సౌత్లో దొరికే గ్రనైటే అన్ని దేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తాం మనం, చాలా దేశాలకి. నార్త్ వైపు కూడా మన గ్రనైటే వెళ్తుంది. సో మీరు చూడండి, మొత్తం ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక మొత్తం గ్రనైటే ఉంటాయి ఎక్కువ మైన్స్. సో ఏ విలేజ్లో పడినా ప్రతి 2 విలేజ్లో ఒక విలేజ్లో గ్రనైట్ కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంటుంది, అవునా కదా. కాబట్టి మన విగ్రహాలు కావచ్చు, తయారు చేసిన బొమ్మలు మొత్తం కూడా అప్పట్లో విగ్రహాలు మొత్తం గ్రనైట్ స్టోన్స్ అనే ఉంటాయన్నమాట. అది రీజన్. సో అగ్నిపర్వత విస్ఫోటనం చెంది ప్రాంతం ఏర్పడింది. సో మన సౌత్ ఇండియా మొత్తం కూడా హిమాలయాల కంటే ఓల్డ్. సో మీ విలేజ్లో ఉండే కొండలు ఇవన్నీ కూడా హిమాలయస్ కంటే ఓల్డ్ అనమాట. సో హిమాలయస్ కంటే ముందే ఏర్పడ్డాయి. మనకు ఉండే మట్టి కావచ్చు, ప్రతిదీ అంటే లోపల ఉండే భాగం అంతా కూడా హిమాలయాల కంటే కొన్ని వేల సంవత్సరాల క్రితమే మనది ఏర్పడింది అనమాట. సో అర్థమైందా, అంటే భూమి లావాన్ని వెళ్తుంది కదా, భూమి వేడిగా ఉండి చల్లబడే టైంలో ఏర్పడింది అనమాట సౌత్ ఇండియా అనేది. సో ఇట్లా చాలా ఓల్డ్ సౌత్ ఇండియా అనేది, ద్వీపకల్ప పీఠం మొత్తం కూడా. సో అందుకే మనకి గ్రానైట్ ఎక్కువ ఉంటాయి. వీళ్ళ టెంపుల్స్ కూడా పల్లవాస్ తీసుకొచ్చిన టెంపుల్స్ మొత్తం కూడా రాక్ కట్ కేవ్స్ అనమాట. ఈ గ్రానైట్ స్టోన్ మొత్తాన్ని కట్ చేసి తీసుకొస్తారు. నేను ఇమేజ్లు చూపిస్తాను మీకు క్లారిటీగా. సో అర్థమైందా, ఏ శాసనం ప్రకారము టెంపుల్ ఆర్కిటెక్చర్ స్టార్ట్ అయింది. రాక్ కట్ టెంపుల్ కన్స్ట్రక్షన్ అనేది మందగపట్టు శాసనం ప్రకారం అనమాట. సో ఇంకో పాయింట్ రాసుకోండి, దక్షిణ భారతదేశంలో
సో ఇంగ్లీష్ మీడియం నేను తర్వాత చెప్తాను, ఫస్ట్ తెలుగు మీడియం వాళ్ళు రాసుకోండి. దక్షిణ భారతదేశంలో పల్లవులు మొదటిసారిగా ఆలయ నిర్మాణాలు ద్రవిడ శైలిలో నిర్మించారు. సో ద్రవిడ శైలిలో అనేది అండర్లైన్ చేసుకోవాలి. సో నెక్స్ట్ మొదటిసారిగా అనేది అండర్లైన్ చేసుకోవాలి. ఓకేనా, ద్రవిడ శైలి ఒకటి మొదటిసారి, అట్లా కీవర్డ్స్ అండర్లైన్ చేసుకోవాలి అంటే అర్థమైపోద్ది మీకు. సో మొదటిసారి అంటే మొట్టమొదటిసారి వీళ్ళు తెచ్చారు మన సౌత్ ఇండియా అనేది అర్థమవుతుంది. నెక్స్ట్ ఏ శైలి అనేది ద్రవిడ శైలి అనమాట. సో ఇంగ్లీష్ మీడియం రాసుకోండి. పల్లవాస్ ఇంట్రడ్యూస్డ్ టెంపుల్ ఆర్కిటెక్చర్ ఫర్ ది ఫస్ట్ టైం ఇన్ సౌత్ ఇండియా లేదా సదర్న్ ఇండియా అని రాసుకోవచ్చు. సౌత్ ఇండియా ఇన్ ద్రవిడ స్టైల్ అని రాసుకోండి. సో ద్రవిడ స్టైల్ అండర్లైన్ చేసుకోండి. ఫర్ ది ఫస్ట్ టైం అనేది అండర్లైన్ చేసుకోండి. సో మన దక్షిణ భారతదేశంలో మొట్టమొదటిసారి ఎవరు తీసుకొచ్చారు టెంపుల్స్? పల్లవాస్ అనమాట. పల్లవాస్ తీసుకొచ్చే స్టైల్ ఏంటి? ద్రవిడ స్టైల్. సో ద్రవిడ స్టైల్ ఏముంటాయి మనకి? గోపురము, విమాన అంటూ గర్భగృహ ఉంటాయి అనమాట, మండపం. సో మండపం ఉంటాయి. సో మీరు చూసారు కదా. సో ఫస్ట్ గోపురం అంటే ఏంటి? ఎంట్రన్స్ లో ఉంటుంది, పెద్దగా ఉంటాయి కదా, చాలా పెద్దగా అవి అనమాట. సో తర్వాత మండపం ఉంటుంది. సో మండపం పైన వచ్చేసి విమానం ఉంటుంది. ఇది గర్భగృహం అనమాట. అర్థమైందా? గర్భగృహ పైన ఉండేది విమానం. ఇది గోపురం, రాజగోపురం అంటారు, రాయి గోపురం అంటారు. సో టెంపుల్ ముందు ఉంటాయి కదా, చాలా ఎత్తులో ఉంటాయి కదా, అవి గోపురం అంటారు అనమాట. మొన్న విమానం అని చెప్పాను అనుకుంటా నేను, కాదు విమానం కాదు అది. సో ఎంట్రన్స్ లో ఉంటే ఎత్తుగా ఉంటాయి కదా, అవి వచ్చేసి ఏంటి? గోపురం అనమాట, రాజగోపురం అంటారు దాన్ని. మన శ్రీకాళహస్తిలో శ్రీకృష్ణ నిర్మించారు, అది కూలిపోయింది. సో 15 years బ్యాక్ కూలిపోయింది అనమాట. మళ్ళీ దాన్ని నవయోగ కంపెనీ వాళ్ళు నిర్మించారు 2014 ఆ టైంలో. నెక్స్ట్ మనకి తిరుపతి అక్కడంతా ఉంటాయి. సో స్టార్టింగ్ లో ఉండేది గోపురం అనమాట. మనకి ధ్వజస్తంభం ఉంటుంది కదా, ధ్వజస్తంభం పక్కనే ఉంటుంది, ధ్వజస్తంభం ముందే ఉంటుంది. అక్కడి నుంచి టెంపుల్లోకి ఎంటర్ అవుతాం. సో ఎంటర్ అవగానే ఏముంటుంది? మండపం ఉంటుంది. సో మండపం ఉంటుంది, మండపం దగ్గర గర్భగృహ ఉంటుంది. సో గర్భగృహ అంటే డైటీ అనమాట, ప్రధాన డైటీ అంటే ప్రధాన దైవం. సో విగ్రహం ఉండేది ఇక్కడే. ఆ విగ్రహం పైన గర్భగృహ పైన ఉండేది విమానం అనమాట. సో అర్థమైందా? ఇలా ఉంటాయి. సమ్ టైమ్స్ విమానం కంటే కూడా గోపురమే హైట్ ఉంటుంది. సో గోపురం చాలా ఎత్తు ఉంటుంది విమానం కంటే కూడా. సో ఇట్లా కాబట్టి ఈ స్టైల్లో ఉంటుంది మంది. సో అర్థమైందా? కానీ నార్త్ అనేది ఎలా ఉంటాయి? స్టెప్స్ గా ఉంటాయి. స్టెప్ కూడా శిఖరా ఉంటుంది. అంటే ఈ విమానకు బదులు శిఖరా ఉంటుంది వాళ్ళకి. సో ఈ గోపురం సరే కనిపించవు నార్త్లో ఎక్కువ. సో మండపం కూడా ఉండదు అనమాట. 3 స్టోరీస్ కట్టేస్తారు, 3 buildings హైట్ వరుసగా. ఓకేనా? ఇలా. సో ఇది ద్రవిడ స్టైల్ అనమాట. మీకు టెంపుల్స్ చూపిస్తాను మళ్ళీ ఇమేజ్ లో, క్లారిటీగా అర్థమవుతాయి. సో ఈ వాజ్ ది వర్సటైల్ జీనియస్ హ్యావ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ది పెయింటింగ్, మ్యూజిక్, లిటరేచర్ ఇందా చెప్పుకున్నాం కదా. సో అందుకే అతనికి అన్ని బిరుదులు వస్తాయి, చిత్రకార పులి అని చెప్పేసి. ఎందుకంటే అతనికి ఆ పెయింటింగ్ మీద అవగాహన ఉంది. సో చిత్రలేఖనం చేస్తాడు ఎవరు? మహేంద్రవర్మడు. తర్వాత మ్యూజిక్, సో మ్యూజిక్, లిటరేచరు, సాహిత్యం అన్నా సంగీతం అన్నా కూడా సంగీత ప్రియుడు, సాహిత్య ప్రియుడు. అందుకే చాలా మంది కవులు కూడా ప్రోత్సహిస్తాడు. సో పల్లవ టైంలో టెంపుల్ ఆర్కిటెక్చరే కాకుండా ఈ యొక్క కవులను కూడా ప్రోత్సహించడం జరుగుతుంది. వైష్ణవ మతాన్ని ఫాలో అవుతారు, అప్పుడంతా కూడా వైష్ణవ మతమే ఉంటుంది. సో వైష్ణవ మతాన్ని ఫాలో అవుతారు. తర్వాత టెంపుల్ ఆర్కిటెక్చర్ అంటే నిర్మాణాలు ఉంటాయి కదా, గుప్తుల్లాగే. సో గుప్త సామ్రాజ్యం ఎలా ఉంటుందో సో అలానే మనకి నిర్మాణాలకు కూడా వీళ్ళు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. కాబట్టి ఆర్కిటెక్చర్ అనమాట. సో మొత్తం పల్లవ టైంలో ఉన్నటువంటి బెస్ట్ వన్ ఏంటంటే ఆర్కిటెక్చర్. సో నిర్మాణాలకి ఎక్కువ ఇంపార్టెన్స్ అనేది ఇస్తారన్నమాట వీళ్ళు. సో కంపోజ్డ్ది సెటరికల్ డ్రామా మత్త విలాస ప్రశాసనం ఇంది సాంస్క్రిట్. సో ఇందా మనం చెప్పుకున్నది మత్త విలాస అని చెప్పేసి. దీనికి ఉన్నటువంటి గుణం ఏంటంటే క్యారెక్టర్ సెటరికల్ అనమాట. మిగతా సామ్రాజ్యం మీద ఒకటి మీద సెటర్లు వేస్తారు. అందుకే మీకు మత్త విలాస అని చెప్పాను కదా, క్యారెక్టర్కి సంబంధించిందని. సో అన్ని మంచి గుణాలే కాదు, ఈయన సెటరికల్గా ఒక డ్రామా రాస్తాడు మత్త విలాసం అని. సో అందుకే ఆయనకి మత్త విలాస బిరుదు వస్తుంది. ఇట్స్ అ క్యారెక్టర్ ఆఫ్ హ్యూమర్ అనమాట. సో సెటరల్ గా రాయడం. సో అందుకే ఈయన రాసినటువంటి బుక్ ఏంటంటే సెటరికల్ డ్రామా వచ్చేసి మత్త విలాస ప్రశాసనం అని చెప్పేసి రాసుకోండి. ఇతని హాస్య గ్రంథం అని రాసుకోండి. ఇతని హాస్య గ్రంథం మత్త విలాస. ఇంగ్లీష్ మీడియం నేను చెప్తాను, అడుగుతాను, ఎక్కువ పల్లవాసం ఉంటాయి. పల్లవాసం కంపల్సరీ క్వశ్చన్స్ ఉంటాయి. రాసుకోండి. ఇతని హాస్య గ్రంథం సెటరికల్ అనమాట, సెటైర్ చేయడం. మత్త విలాస ప్రహాసనం రాసుకోండి. హీస్ హ్యూమర్, ఈ సెటరికల్ డ్రామా మత్త విలాస ప్రహాసనం. ఇది ప్రహాసనం. సో ఈయన కంపోజ్ చేస్తాడు. దేంట్లో రాస్తాడు? సాంస్క్రిట్ లో రాస్తాడు, తమిళ్ కాదు. మీరు కావాలంటే పక్కన రాస్తాడు. సో తమిళ్ కింగ్స్ అయినప్పటికీ వాళ్ళు దేంట్లో రాశాడు? సంస్కృతంలో రాస్తాడు. అంటే సంస్కృతాన్ని కూడా ప్రోత్సహించారని చెప్పేసి అర్థమవుతుంది పల్లవులు. అది అవునా కాదా? సో అట్లా అంటే సంస్కృతం అనేది అప్పుడు ఎలైట్ లాంగ్వేజ్ అనమాట. చాలా మంది నేర్చుకునేవాళ్ళు. మనకు శ్రీకృష్ణదేవరాయలు వీళ్ళందరూ కూడా తెలుసు సంస్కృతం అనేది. తెలుగు కన్నడతో పాటు సంస్కృతం అనేది ప్రతి రాజు నేర్చుకునేవాళ్ళు అప్పట్లో. సో నెక్స్ట్ వచ్చేసి రాసే సాంస్క్రిట్ లో మ్యూజిక్ ఇన్స్పిరేషన్స్ అనేది ఇక చూడండి.
కుదిమీనమల మలై అని చెప్పేసి ఒక ప్రాంతం ఉంటుంది. అక్కడ సంగీతానికి సంబంధించిన ఒక శాస్త్రం ఉంటుంది అనమాట. సంగీతానికి సంబంధించిన శాస్త్రం ఉంటుంది. ఎందుకంటే ఈయన సంగీతాన్ని కూడా ప్రోత్సహించాడు, ఆయన సంగీత ప్రియుడు కూడా. సో అర్థమైంది ఎవరు? మహేంద్రవర్మడు. సో అందుకని ఒక శాస్త్రం కూడా ఉంటుంది. ఆ శాస్త్రం అనేది రాసుకోండి. సో మ్యూజిక్ శాస్త్రం కుదుమియానమలై సంగీత శాస్త్రం అని రాసుకోండి. కుదుమియానమలై మ్యూజిక్ ఇన్స్క్రిప్షన్. అంటే రేపు ఎగ్జామినేషన్ లో సో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇన్స్క్రిప్షన్ వాజ్ రిలేటెడ్ టు ది మ్యూజిక్ డ్యూరింగ్ ది పల్లవాస్ అని అడిగాడు అనుకోండి. సో క్రింది వాటిలో ఏ శాసనము పల్లవ సామ్రాజ్యంలో సంగీతానికి సంబంధించిందంటే కుడియనమలై, కుడుమియనమలై సంగీత శాస్త్రం అని రాసుకోండి. అంటే ఇది మ్యూజిక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అప్పట్లో మ్యూజిక్ అనేది కూడా ఎవల్యూషన్ ఎక్కువగా ఉన్నది. సో అని చెప్పి చెప్పడానికి అనమాట. రాసుకున్నారా? సో ఇప్పుడు ఈ పాయింట్ అనమాట. ఇలా పల్లవ సామ్రాజ్యం అనేది చాలా బాగా వెళ్తూ ఉంటుంది అనమాట. అంటే టెంపుల్ ఆర్కిటెక్చర్ కావచ్చు, సంగీతము, మ్యూజిక్ అంటే మ్యూజిక్, పెయింటింగ్స్, లిటరేచరు ఇట్లా బాగా గొప్పగా ఉంటుంది అనమాట. సో ఇమీడియట్ గా అప్పుడు పులకేసి కన్ను అనేది దీని మీద పడుతుంది. సో దీని మీద ఈ పల్లవ సామ్రాజ్యం మీద. సో ఆ టైంలో మహేంద్రవర్మను పరిపాలిస్తూ ఉంటాడు. అంటే పల్లవ సామ్రాజ్యం అనేది చాలా గొప్ప స్థాయికి వెళ్తుందన్నమాట. చాలా మంచి స్థాయిలో ఉంటుంది ఆ టైంలో. కాబట్టి సిరి సంపదలు ఉంటాయి కదా. సో రాక టెంపుల్స్ కానీ, ఒక రాజు యొక్క రాజ్యం అనేది గొప్పగా ఉందంటే ఆదాయం కాదు. సో పెద్ద పెద్ద టెంపుల్స్, సాహిత్యం, కవులను ప్రోత్సహించడము, అలా ఉన్నప్పుడు రాజ్యం అనేది సుభిక్షంగా ఉంటుంది. అందుకే గుప్త సామ్రాజ్యంలో వాళ్ళకి ఉన్న ట్యాక్స్లు అవి కాదు. సో ఎందుకు స్వర్ణయుగం అన్నారంటే అప్పట్లో విజ్ఞాన శాస్త్రం, కవులు ఉన్నారు. సో వాతావరణానికి సంబంధించి కావచ్చు, వైద్య శాస్త్రానికి సంబంధించిన వాళ్ళు, నెక్స్ట్ ఇంకా మనకి వరాహమిరుడు వీళ్ళు ఉన్నారు కదా, సుశ్రుతుడు, వైద్యానికి సంబంధించి, ఆయుర్వేదికి సంబంధించి, గణిత శాస్త్రం సంబంధించి ఇట్లా చాలా మంది ఉన్నారు కాబట్టి స్వర్ణయుగం అని చెప్పారు. ట్రేడ్ అండ్ కామర్స్ కావచ్చు, నెక్స్ట్ సాహిత్యానికి ఇంపార్టెన్స్ ఇచ్చారు, నిర్మాణాలు, టెంపుల్స్ అనేది తీసుకొచ్చారు. కాబట్టి రాజ్యం అనేది బాగున్నది. సో అలానే వీళ్ళ సామ్రాజ్యం కూడా అన్నిటికీ, సో పెయింటింగ్స్ కావచ్చు, మ్యూజిక్, ఆర్కిటెక్చర్, లిటరేచర్ అన్నిటికీ ఇంపార్టెన్స్ ఇచ్చారు కాబట్టి రాజ్యం అనేది బాగుందన్నమాట. కాబట్టి వీళ్ళిద్దరికి మధ్య యుద్ధం జరుగుతుంది. ఎవరికి? మహేంద్రవర్మన్కి, పులకేసి టూకి. సో ఆ బ్యాటిల్ ఏంటంటే బ్యాటిల్ ఆఫ్ పొల్లయూరు అనమాట. సో పుల్లలూరు యుద్ధం. సో తెలుగుని వాళ్ళు రాసుకోండి. పుల్లలూరు యుద్ధంలో ఇంగ్లీష్ సేమ్ పాయింట్ రాసేసుకోండి. సో తెలుగుని వాళ్ళు పుల్లలూరు యుద్ధంలో ఇతన్ని బాదామి చాళుక్య రాజైన సో పుల్లలూరు యుద్ధంలో ఇతన్ని బాదామి చాళుక్య రాజైన రెండవ పులకేసి ఓడించాడు. సో రెండవ పులకేసి అనమాట. బాదామి చాళుక్య రాజు అయినటువంటి రెండవ పులకేసి ఇతన్ని ఓడిస్తాడు. సో ఇతను అయితే ఓడిస్తాడు అనమాట. సో అర్థమైందా? సో దీంతో మహేంద్రవర్మన్ చాప్టర్ అనేది క్లోజ్ అయిపోతుంది. ఇలా అతను ఓడిపోయి కొంత ప్రాంతాలు కోల్పోతాడు. సో అర్థమైందా? కొంత ప్రాంతాలు కోల్పోయి ఎవరికి ఇస్తాడు? పులకేసి టూ సామ్రాజ్యం కలిసిపోతుంది. అంటే ఇప్పుడు పల్లవ సామ్రాజ్యం ఎలా ఉంటే ఇక్కడ బాదామి చాళుక్యాస్ ఉంటే ఇంతవరకు కోల్పోతాడు. కొంత ప్రాంతాన్ని సంధి చేసుకుని ఇవ్వాల్సి వస్తుంది అనమాట. సో ఇంకా ఒప్పుకోలేదు అనుకోండి, మొత్తం ఇవ్వాల్సి వస్తుంది. కానీ ఇతను చంపేసి ఆ ప్రాంతాలు ఆక్రమించుకుంటాడు. సో దానికి పగ తీర్చుకోవడానికి వీళ్ళు కొడుకు వస్తాడు. తర్వాత మహేంద్రవర్మన్ కొడుకు నరసింహవర్మన్. సో అతను చాలా టెంపుల్స్ తీసుకొస్తాడు. సో నరసింహవర్మన్ వచ్చి ఆ పగను పెట్టుకుని పులకేసి టూను ఓడించడమే కాకుండా బాదామి అతను రాజధాని వరకు కూడా తరిమి కొడతాడు అనమాట వీళ్ళ సైన్యాన్ని మొత్తాన్ని కూడా. సో నెక్స్ట్ వచ్చేది ఎవరంటే వీళ్ళ కొడుకు అనమాట. సో నరసింహవర్మన్.